ఏం చేస్తారు ఇక్కడ? దేనికి వెళ్ళమ్మ మల్లికార్జున స్వామి పండుగ చేస్తారు. అరే భయ్ ఎవరికి అడిగి పండుగ చేస్తారు మీరు? అడిగి ఎవరికి అడిగిర్రా? అరే ఊపండి రా, ఊపండి బజా బజా బజా. అరే భయ్ ఎవరు అడిగిరు? ఇక్కడ ఎమ్మెల్యే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? లోపల బయటకి ఎత్తుకొచ్చింది. ఇదే టైం పడుకుంది ఆమె. వాళ్ళిద్దరు 2 ఫోన్లు పట్టుకోరు. ఇక్కడ ఎమ్మెల్యే అడిగారంటావు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? కృష్ణారెడ్డి. ఆయన నన్ను కార్డోర్ తీసేది. కార్డోర్ తీసేది నాది. సీఎం రేవంత్ రెడ్డి. ఆయన నేను చెప్తున్నా వానికి ఇక్కడ సీఎం పదవి. సీఎం అయిన సీఎం అయినది. అరే అందరూ అడిగిన నన్ను అడిగారు భయ్. అంతేనా? అయితే మరి నా పేరు ఏం పేరు అంటావు? అరే నా పేరు తుర్కా బోష్. తుర్కల్లో పోష్ ఉంటుంది అంటావు. మీ తుర్కల్లో నాకు పోషణ ఎట్లా వచ్చింది అంటావు? మా అమ్మాయి పాకిస్తాన్, మా నాన్న హిందుస్థాన్. ఇద్దరు కాలేజీలో లవ్ మ్యారేజ్. లవ్ లవ్ లవ్. అయితే లవ్ మ్యారేజ్. ఇక మా అయ్య పాకిస్తాన్ కదా, పెళ్లి చేసుకోగానే మా బీబీని పాకిస్తాన్ తీసుకుపోయాడు. అక్కడ పోయినాక సంతానం కాలే. కాలేజీ కాదు, ఇంటికి పోయాక కాలేజీలో సంతానం అవుతుందా? అయితే మంచిగా 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 యూట్యూబ్ లో పెట్టాలి నువ్వు రేపు దాన్ని. అయితే ఉందా నీకు యూట్యూబ్? నాకుంది, నా అంత పెట్టు. అయితే ఇక పాకిస్తాన్ పోయినాక సంతానం కాలే. సంతానం కాకపోతే చక్క ప్లేట్ ఎక్కిరు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిరు, చక్క సికింద్రాబాద్ వచ్చిరు. సికింద్రాబాద్ లో పోషమ్మకు బోనాలు చేస్తారు కదా శ్రావణ మాసంలో. ఇక్కడ హైదరాబాద్ లో ఆషాఢ మాసంలో చేస్తారు. ఈ కణతలు పెట్టుకుంటే నాకు ఒకరికి నలుగురు అవపడుతుంది. ఎవరి మనేరా నీ కావా? అయితే నాకు సైట్ వస్తుంది. పింఛన్ 2,00,000 రూపాయలు సిక్కి 4,000 పింఛన్. 6,000 అబ్బా అయితే పెట్టుకుంటా. అయితే ఈ బ్యాగులో బంగారం ఉంది, జారిపోతా ఉంది. అయితే ఇక సంఖ్య ఇక్కడ సికింద్రాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ వచ్చినాక శ్రావణంలో పోషమ్మ తల్లి బోనాలు చేస్తారు. మేము తురుకొల్లాం కదా, మా అమ్మ సంఖ్య బోనాలకు ఎదురుగా పోయింది. తల్లి నా కొడుకు పుడితే నీ పేరు కలిసి పెట్టుకుంటా అన్నది. ఈ నెల ఇటే పోయింది, ఆ నెల అటే పోయింది. ఇక మళ్ళా నెల కడుపులో వాడనే పడ్డా. ఇక కడుపులో పడ్డాక ఇక మళ్ళా సంవత్సరం మధ్యనే పడ్డా. అక్కడ పడ్డా పడ్డా. అయితే నేను కడుపులో పడగానే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఇక తల్లులకు ఏం చేస్తారు? మంచిగా కోడిగుడ్లు, అంగన్వాడి కోడిగుడ్లు పిట్టుబత్తలు పెట్టిగా ఈ గుడ్లు తిని ఎక్కువ. మా అమ్మ బక్క తిన్నది వద్దంటే కోడిగుడ్డు బక్క తిన్నది. ఏమన్నది? పెడితే అరే టీచర్ గుడ్డు పెట్టింది నువ్వు పరిసర టీచర్ గుడ్డు పెట్టేది, టీచర్ ఉడకబెట్టి కోడిగుడ్డు పెడుతుంది. అయితే ఇక పోషమ్మ తల్లి మొక్కంగానే ఇక కడుపులో పడ్డా. అలా 9 నెలలకు మళ్ళీ బోనాల పండుగ వచ్చింది. ఇక మా బీబీ బొడ్రాయి దగ్గర పోయింది. మా ఇల్లు బొడ్రాయి కాన్నే. ఇక డప్పులు కొట్టి కొడతారుగా, ఇటు కొట్టుకుంటూ వస్తారు. దగ్గర దగ్గర జారిపడ్డా అన్నే బొడ్రాయి కాన్నే అప్పటికే. అయితే మేము తురుకోలేం కదా, పోషమ్మ తల్లి మొత్తం ఉంటే కదా నా పేరు తుర్కా పోషణ పెట్టిరు. ఏ ఖర్చు లేదు, సూది ఖర్చు లేదు, డాక్టర్ ఖర్చు లేదు, ఏది లేదు. మొత్తం ఇదేంటంటావు? ఇది నెమలికల గంట. ఇదేం పని చేస్తుంది అంటే పక్కన తోసుకుంటే వాళ్ళకు మొగ
అమ్మని చూస్తే బెదిరి పోతారు చూసావు మంచిగా పని చేస్తుంది పోయి ఎవరు దోసుకుంటారు అయితే ఆ మూత్రం బంద్ కావాలంటే సాగుకారింటి పోవాలి సంభవియం తీసుకోవాలి మంచి ఏకమాసుల సంభవియం సాగల ఇంటికి కావాలి మూరడు పొరుగు మంచి తెల్లని కాటపట్ట తీసుకోవాలి ఆ కిలో బియ్యం ఆ మూటలు కట్టాలి పండుకుంటప్పుడు ఆయన గంట ఉందా ఆ గంట కట్టాలి కిలో బియ్యం గంట కడుతుంటే అంటూ కొట్టి పెట్టాలి అయితే సుక్క సుక్క వాడి తెల్లడరు మెత్తగా నాతాయి వాళ్ళ నాయనమ్మింది వాళ్ళ తాతింది ముక్కిరు అనుకో మొత్తం బంద్ కరు ఆ పిల్లగానికి మళ్ళీ రావాలంటే నువ్వు వచ్చిన చుట్టాలకు పెట్టాలి మళ్ళీ ఓపెన్ అయిపోతుంది ఈ నెవరికి అక్కడ చూపించాలా అయ్యా ఎక్కడ తెచ్చినా అంటే మొన్న మేడలో మేడ సిలికల గట్టి కడ తెచ్చినా పని ఎక్కువైందా అయ్యా ఈ పని ఎక్కువ అయిపోయింది వాళ్ళకరా కదా ఏ కాదు ఇది మీద దాతడే కింద తెచ్చేసిన నీకే పర్మిషన్ కావాలి అయితే ఇది ఏంటంటే ఇది నా బాంబులో పెట్టే అరే నా పిస్తలేదురా పిస్తల ఆడ పెట్టి వచ్చిన ఇది పియ్య కట్టుకున్న కాదురా ఉన్న జీతం పోయింది మొత్తం ఆ పిస్తలు ఆడే పెట్టేస్తాడు అయితే నీకే పర్మిషన్ కావాలి బాగా పర్మిషన్ అరే సపట్లు కొట్టాలి బాలనగర్ పర్మిషన్ బాగుంది అరే ఇంకేం కావాలి సికింద్రాబాద్ పర్మిషన్ ఇంకేం కావాలి ఉప్పల్ రెండే లాస్ట్ టైం ఫైనల్ ఆల్ ఇండియా సపటి మా బావ గుర్తుడి బావా యాలిడే నీదేనా బావలే ఉన్నట్టు యాలిడే పిస్తోల్ ఎందుకు సార్ ఎందుకుందా వెనుక పెడతారు పియ్య ఎడకాచి ఇది పట్టుకో అయిపోయింది అన్న నినిపించుడు చెప్పు నేను నినిపిస్తా వినకపోతే నా దాన్ని తీసుకురా మలుగు బాంబుల పెట్ట మీద కూర్చోబెడతాడు అయితే చుట్టాలను రమ్మన్నాం తినమన్నాం తాగమన్నాం పంచాదాపదం ముచ్చటమన్నాం ఈ దొంగ బుద్ధులేంది మీ దానని వచ్చిందే ఇంటి దొంగ ప్రాణగండం సార్ నువ్వు మన నల్లగొండ కాడ ఇట్లే కొడితే ఏమైంది నా మొగడన్న బట్టి నువ్వేం పోయిపోతే మరి బాగుంది పోయిపోయా అంటే ఏం చేసింది పోయిపోయా అంటే కావురు కూడా పెద్ద ముసలి బయ్యిన మూత్రం పోతుంది ఫ్యాన్ ఫ్యాన్ అట